నేను మీ సంధ్య. జవాబుదారీగా ఉండాల్సిన అధికారే పక్కదారి పట్టారు. అవినీతి నేతలకు కొమ్ము కాశారు. బాధ్యత గల పదవికి కలంకం తెచ్చారు. కాంట్రాక్టర్లతో లాలూచి పడ్డారు. కోట్లల్లో సర్కారీ ఆదాయానికి గండి కొట్టారు. మైన్ను తనదైన శైలిలో మ్యాజిక్ చేసి విలువైన గనుల్ని మాయం చేశారు. నాడు బుకాయించారు, చివరకు పరారయ్యారు. అయితే ఏసీబీ వదులుతుందా? పట్టు వదలని విక్రమార్కుల్లాగా వెతికి పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. ఇది ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డి ఎపిసోడ్ సాగిన ఎంటైర్ చీటింగ్ స్కామ్. గనుల్లో అడ్డగోలుగా ఎలా దోచేశారు, నిబంధనలను ఎలా ఉల్లంఘించారు, టెండర్ నిబంధనలను పాటించడంలో ఏం మ్యాజిక్ చేశారన్న విషయాలపై న్యూస్ 360 స్పెషల్ డ్రైవ్. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఖనిజ ఇసుక దోపిడీని సర్వం తానే నడిపించారు గనుల శాఖ మాజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి. ఇక ఏసీబీకి చిక్కకుండా ఉండేందుకు అనేక ఎత్తుగడలు వేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరారైన ఆయన కొన్నేళ్ల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తిరిగారు. తర్వాత ఢిల్లీలోని మిలిటరీ కంటోన్మెంట్లో 2.5 నెలల పాటు దాక్కున్నారు. రాజు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అన్నట్టుగా ఏపీలో 5 సంవత్సరాలు వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్లో సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్ అయిన వెంకటరెడ్డిని 2019లో ఏపీకి డిప్యుటేషన్పై వచ్చారు. తొలుత విద్యాశాఖలో కొనసాగారు. 2020 ప్రారంభంలో గనుల శాఖ సంచాలకునిగా నియమితులయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఏపీ ఎండీసీకి ఎండీగాను అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ 2 పోస్టులను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు సాగించిన గనులు, ఖనిజాలు, ఇసుక దోపిడీకి ఇతగాడు సహకరించారు. ఇక 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది. దీంట్లో అక్రమాలు జరిగాయని అందుకు చంద్రబాబు బాధ్యుడంటూ ఫిర్యాదు చేయడంతో సిఐడి కేసు నమోదు చేయడంలో వెంకటరెడ్డి కీ రోల్ పోషించారు. జగన్ అధికారం చేపట్టాక తొలుత ఏపీ ఎండీసీ ద్వారా ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరిపారు. వెంకటరెడ్డి గనుల శాఖ డైరెక్టర్గా నియమితులయ్యాక ప్రైవేట్ గుత్తేదారులకు ఇసుక వ్యాపారాన్ని అప్పగించే విధానాన్ని తీసుకొచ్చారు. తాడేపల్లి పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే ఇసుక వ్యాపారం చేసేలా, వారికే టెండర్లు దక్కేలా నిబంధనలు సిద్ధం చేసి వారికే కట్టబెట్టారు. ఇక ఏసీబీ అధికారులకు తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు వెంకటరెడ్డి చాలా స్కెచ్లు వేశారు. సిమ్ కార్డులు తీసేసి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేశారు. అయితే వెంకటరెడ్డి ఆయన సన్నిహితుల కదలికలపై కొన్నాళ్లుగా నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఆయన ఢిల్లీ కంటోన్మెంట్లో ఉన్నట్టుగా గుర్తించారు. ఆ విషయం తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు అటు వెంకటరెడ్డి కోసం ఆచూకీ తెలిసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వెంకటరెడ్డి హైదరాబాద్ వచ్చేసినట్టుగా తెలిసింది. శంషాబాద్లో విలాసవంతమైన బ్యూటీ గ్రీన్ రిసార్ట్లో మకాం వేసినట్టుగా ఆచూకీ కనుగొన్నారు. ఇక తొలుత ఏసీబీ అధికారులకు లొంగిపోయే సమయంలో వెంకటరెడ్డి పెద్ద నాటకమే నడిపారు.
అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు గుండె ఆపరేషన్ జరిగిందని, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అధికారులకు చెప్పిన మాయ మాటలకు ఏ కోసాన ఉపయోగం లేకుండా పోయింది. వైద్య పరీక్షలు చేయించిన అనంతరం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఇక గనుల శాఖ డైరెక్టర్ హోదాలో ఏపీఎండీసీ ఎండీగా వెంకట్రెడ్డి ఇసుక గుత్తేదారు సంస్థలపైన జీపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమా ఇన్ఫ్రా సంస్థలు మరికొంతమంది వ్యక్తులతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఏసీబీ న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఆయా సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చడం వల్ల ప్రభుత్వ ఖజానాకు 2,566 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. వెంకటరెడ్డికి అక్టోబర్ 10 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి హిమబిందు ఆదేశాలిచ్చారు. దీంతో ఆయన్ని విజయవాడ జైలుకు తరలించారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో జరుగుతున్న అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న విషయం తెలిసిందే. విస్తుపోయే వాస్తవాలను ఒక్కొక్కటిగా మనం చూస్తూనే ఉన్నాము. ఇక గనుల శాఖకు సంబంధించి వెంకటరెడ్డి చేసిన బాగోతాలు అన్ని ఇన్ని కావు. అటు తాడేపల్లి ప్యాలెస్ కు అతి దగ్గరగా ఉన్న వ్యక్తులకు నిబంధనలను ఉల్లంఘించి ఎలా ఇసుక రీచుల్ని కట్టబెట్టారు, మైనింగ్ దోపిడీ జరిగింది, దాన్ని బయటికి తెలియకుండా ఎలా కప్పిపుచ్చారనేది తవ్వినా కొద్దీ విస్తుపోయే వాస్తవాలు అయితే బయటకు వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. కృష్ణ, గనుల్లో గలీజ్కు సంబంధించి అయితే నిజంగా ఇన్ని కోట్లు తారుమారయ్యాయా, అప్పటి అధికారులు ఇంతగా కళ్ళు మూసుకున్నారా అంటూ విస్తుపోయే వాస్తవాలను అయితే మనం చూడడం జరుగుతుంది. ఎట్టకేలకైతే మరి గనుల దొంగ దొరికారు, ఇంకెవరెవరు బయటికి రాబోతున్నారు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలియజేయండి. గనుల శాఖ ఈడీగా పనిచేసిన వెంకటరెడ్డి పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మన కాళ్ళ కింద ఉన్న భూమి కూడా కంపించిపోతుందన్నట్లు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ప్రస్తుతానికి నమ్ముతున్నారు. అంటే విస్తుపోయే విధంగా, అంటే ఒక సామాన్యుడు ఏదన్నా ఒక ఇసుక కానీ ఏదన్నా కొనాలి అంటే ఒక అనేక రకాల ప్రయాసాలు పడే ఇసుక, దాన్ని కూడా ఏదో ఒక పంది కుక్కలు మేసినట్లు మేసేశారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, కామన్ మ్యాన్ కూడా ఆరోపిస్తున్నాడు. పెద్ద ఎత్తున అయితే వినిపిస్తున్నమాట. వెంకటరెడ్డి ఏదైతే ఉన్నాడో దాదాపు 2,566 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఖజానాకి గండిగొట్టి ఈ యొక్క అవినీతికి పాల్పడ్డ విషయం చూసుకుంటే ఇంత పెద్ద ఎత్తున, అంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క గనుల్లోని అవినీతి జరిగినట్టు చరిత్రలు ఎక్కడలేదు. కానీ వెంకటరెడ్డిని మాత్రం ఈ యొక్క కేవలం గత ప్రభుత్వము ఇతని డిప్యూటేషన్ మీద తీసుకురావడానికి కూడా దీని వెనక ఒక పెద్ద కుట్ర దాగుందని చెప్పేసి అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడో దీంట్లో పనిచేసేటువంటి, ఏదైతే నేవీలో పనిచేసిన సివిల్ సర్వెంట్ గా పనిచేసినటువంటి ఒక అధికారిని డిప్యూటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి కేవలం గనుల శాఖలో కూర్చోబెట్టి ఒక పథకం ప్రకారం, అంటే దీని ఒక కుట్ర అయితే దాగున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక పథకం ప్రకారం దాదాపు రూపాయి కాదు, 2 కాదు, 2,566 కోట్ల రూపాయల అవినీతి ఈ వెంకటరెడ్డి చేయటం చూస్తున్నట్లయితే కేవలం వెంకటరెడ్డి అనే వ్యక్తి కేవలం తీగ మాత్రమే. దీని వెనక ఒక పెద్ద డొంక కదలాల్సిన అవసరం అయితే ఉన్నట్లయితే మాత్రం ఏదైతే సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిల కూడా ఆరోపించినట్టు చూస్తానన్నా, ఏ ప్యాలెస్ లో ఉన్నటువంటి ఏదైతే డొంకలు మొత్తం కదలాలి, ప్యాలెస్ లో ఉండి మొత్తం నడిపించారు కేవలం ఒక తీగ మాత్రమే వెంకటరెడ్డి. ఇది కేవలం 2,566 కోట్లు మాత్రమే చూపిస్తున్నారు. కానీ దీని వెనక ఇంకా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి మనకైతే ప్రస్తుతానికైతే అందుతుంది. అంటే కృష్ణ, మరి మెయిన్ ఏంటి ఊతం అయితే ప్రస్తుతానికైతే దొరికింది. ఎందుకంటే అనునాయులకు కట్టబెట్టడానికి కావచ్చు, గనుల శాఖ పర్యవేక్షణ లేకుండా తీసుకోవడంలో కావచ్చు, వైసీపీ నేతలకు గనులకు సంబంధించి ఇసుక రీచులకు సంబంధించి టెండర్లు ఇప్పించడంలో కావచ్చు, వెంకటరెడ్డి కీలక పాత్ర పోషించడంలో ఎలాంటి సందేహం లేదు. మరి తీగ దొరికింది, ఎలాంటి డొంక బయటికి రాబోతోంది, ప్రముఖంగా ఇప్పటి వరకు ఎవరెవరి పేర్లు తెర మీద వినిపించాయి? ప్రస్తుతానికైతే వెంకటరెడ్డి ఏవన్ గా వెంకటరెడ్డితో పాటు మరొక 6 పేర్లు అయితే ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ఏవన్ గా వెంకటరెడ్డితో పాటు జేపీ కంపెనీతో పాటు జేపీ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కామత్ పేరు, ఏదైతే ఒక కామత్ ముద్దాయి 2వ వ్యక్తిలోనో, అదే విధంగా ప్రతిమా ఇన్ఫ్రాతో పాటు ప్రతిమా ఇన్ఫ్రాలో పనిచేసిన మురళీకృష్ణ, అంటే ఇట్లాగా దాదాపుగా ఒక 6 పేర్లు అయితే నమోదైతే చేశారు. ఇవే కాకుండా వీళ్ళంతా కేవలం
తీగ లాగినట్లు, అంటే ఏదైతే ఒక తీగ మాత్రమే వీళ్ళంతా ఫేస్ లో మాత్రం కనిపించే వ్యక్తులు, కానీ దీని వెనక ప్రతి రూపాయి ఏదైతే ఇసుకలో గానీ మైనింగ్ లో గానీ ఏదైతే దోపిడీ చేస్తారో ప్రతి రూపాయి ఎక్కడైతే ప్యాలెస్ కు చేరాల్సి ఉందో ఆ ప్యాలెస్ కు చేరిపోయింది అనేది కొద్ది రోజుల్లో అయితే సిఐడి అధికారులు అయితే తీగ లాగబోతున్నారు. ఈ తీగ ద్వారా డొంకంతా కదలబోతుంది. దీని వెనక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు మరికొంతమంది దీని వెనక హస్తం ఉంది కనుక మాత్రమే ఒక అధికారి ఇంత పెద్ద దోపిడీ చేయగలిగాడు అని చెప్పేసి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ప్రజల నోట కూడా వినిపిస్తున్నమాట. అదే కాకుండా ఏదైతే ఎంఎంసి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మినరల్ అండ్ మైనింగ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అన్ని జీవోలు కానీ దానికి ఉన్నటువంటి నిబంధనలు అన్ని కూడా తుంగలో తొక్కి తనకు అనుకూల అనుయాయులు కానీ ఎవరికైతే తను కట్టబెట్టాలనుకొని మొదటి నుంచి కూడా ఒక ప్రీ ప్లాన్ గా స్కెచ్ వేసుకున్నారో ఆ కంపెనీలకే మాత్రం దోచిపెట్టడంలో కేవలం ఈ వెంకటరెడ్డి కీలక పాత్ర వహించాడు. అదే కాకుండా నేషనల్ ట్రిబ్యునల్ కి సంబంధించి అవన్నీ కూడా నిబంధనలన్నీ కూడా తుంగలో తొక్కి అత్యంత దుర్మార్గంగా కట్టబెట్టడంలో ఈ యొక్క వెంకటరెడ్డి కీలకంగా ఉన్నాడు. కానీ వెంకటరెడ్డి అనే వ్యక్తికి వెనకుండి నడిపిస్తూ మాత్రం గతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద తలకాయలు ఉన్నారని చెప్పేసి కూడా మనకి బహిరంగంగా రహస్యమైన విషయం మనకి స్పష్టంగా తెలుసు సంజయ్. అలాగే కృష్ణ, అసలు ఎవరి వెంకటరెడ్డి డిప్యుటేషన్ మీద వచ్చి అంటే గనుల శాఖకు సంబంధించిన కీ పోస్ట్ పొందడం అంటే మామూలు విషయం కాదు. ముందు ఈయన కథ ఏంటి, ఈయన వెనుకుండి నడిపించిన పెద్ద తలకాయలు ఎవరు, ఒకసారి దాని గురించి డీటెయిల్స్ చెప్పగలుగుతారా? ప్రధానంగా ఇతను డిప్యూటేషన్ మీద తీసుకొచ్చారు. అంటే ఇక్కడ నేవీలో పనిచేసినటువంటి ఒక సివిల్ సర్వెంట్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని, అంటే ముందు నుంచి కూడా ఇతను ఒక కాన్స్పిరసీ, అంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అత్యంత అవినీతిలో కూడా దాదాపుగా అంటే వీళ్ళంతా డిప్యూటేషన్ మీద తీసుకొచ్చిన అధికారులతో బాగా అంటే ఎక్కడ దోపిడీ చేయాలంటానికి డిప్యూటేషన్ మీద తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం అన్ని అవే చేసింది. కానీ దాంట్లో ప్రధానంగా తీసుకుని ఈ వెంకటరెడ్డి గతంలో ఎడ్యుకేషన్ శాఖకి ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి గనుల శాఖ కేటాయించారు. ఇతనికి అన్ని రకాల కీ రోడ్లు, అంటే గనుల శాఖలో ఉన్నటువంటి అత్యంత కీ రోల్స్ మొత్తం కూడా ఇతనికే అప్పచెప్పారు. అంటే దోపిడీ చేయడానికి ఇతన్ని ప్రధానంగా ముందు పెట్టడానికి ప్రధాన కారణం, అంటే కేవలం దోపిడీకి కర్త కర్మ క్రియ అంతా వెనక నుంచి నడిపించినటువంటి ప్యాలెస్ పెద్దలు ఉన్నారని చెప్పేసి ఇక్కడ రాజకీయ ప్రముఖులు అయితే ప్రధానంగా వినిపిస్తున్నమాట. కృష్ణ, ఒక్క సెకండ్ మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏపీ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు మనకి లైవ్ లోకి అందుబాటులోకి రావడం జరిగింది. రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. చూస్తున్నారు కదా, పెద్ద వలకైతే ఒక చేప చిక్కింది. చేపతోట అయితే ఇప్పుడు మైనింగ్ కి సంబంధించి ఇసుకకు సంబంధించి గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కటి ఎలా బయటకు వస్తుందో మనం చూస్తున్నాము. మరి గనుల శాఖ పర్యవేక్షణ లేకుండా వెంకటరెడ్డి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వేల కోట్ల అసలు హాంఫర్ట్ అవ్వడం కావచ్చు మనం చూస్తున్నాము. మరి దీనికి సంబంధించి అసలు ఏమంటారు? ముందుగా న్యూస్ 360 వీక్షకులందరూ కూడా నమస్కారం. ఒక వాస్తవ దృశ్యం ఏంటి అంటే, ఇవాళ మనం ఏసీబీ ద్వారా నమోదైన కేసులో వెంకటరెడ్డి మీద మోపిన అభియోగాలు 2566 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని కండికొట్టారు అని చెప్పారు. అంటే ఆర్గనైజర్ గా తన ద్వారా జరిగిన టెండర్ల అప్పగింత, ఆ టెండర్ల కొనసాగింపు ప్రాసెస్ లో అతని ద్వారా రికార్డెడ్ గా జరిగిన ఉల్లంఘనల ప్రాతిపదికగా ఈ గణాంకాలు నమోదు చేశారు. అంటే జేపీ వెంచర్స్ లిమిటెడ్ వాళ్ళకి ప్రభుత్వానికి సప్లై చేసిన ఇసుక చెల్లింపుల కింద వాళ్ళు చెల్లించాల్సిన టెండర్ అమౌంట్ రద్దు చేయడం, అట్లాగే వాళ్ళు ప్రభుత్వానికి బకాయిలు ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ గ్యారంటీలను విడుదల చేయడం లాంటి కొన్ని అంశాలను పొందుపరిచి ఇతను అవినీతికి పాల్పడ్డాడు. టెండర్ సంస్థలతోటి అంటే జేపీ వెంచర్స్ లిమిటెడ్, జీసీకేసీ, ప్రతిమా ఇన్ఫ్రా తోటి కుమ్ముకయ్యాడు. ఈ టెండర్ల కేటాయింపు, ఆ టెండర్ల కొనసాగింపులో అక్రమాలు జరిగినాయి అని చెప్పని ఇంతవరకు నిర్దిష్టంగా వాళ్ళు ఏసీబీ ద్వారా అసెస్ చేయబడ్డది 2566 కోట్లు. కానీ అసలు జరిగిన అవినీతితో పోల్చి చూసుకుంటే ఇదంతా ఒక పీనట్. అంటే మనం సముద్రంలో నీటి బిందువు లాగానే ఈ 2566 కోట్లు పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ మన ముందు పబ్లిక్ ఫోరంలో 3 రకాల అంకెలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇసుక సత్యాగ్రహం అని చెప్పని ఒక నిరసన కార్యక్రమం టేకప్ చేశారు. ఆ నిరసన కార్యక్రమం టేకప్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో సహా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇసుక డంపుల దగ్గరికి వెళ్ళి, ఇసుక రీచ్ల దగ్గరికి వెళ్ళి ఎన్ని టన్నుల అక్రమ ఇసుక తవ్వకాలు జరిగినాయి అని చెప్పని మనకి తాడి చెట్టు కంటే ఎత్తుగా ఉన్న ఇసుక డంపుల్ని చూపిస్తా ఇవాళ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా జరుగుతున్న ఇసుక దోపిడీని ఎండగట్టారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రకటించబడ్డ సంఖ్య ఏంటి అంటే
40 కోట్ల టన్నుల ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. 40,000 కోట్ల రూపాయలు ఇసుక అక్రమ తవ్వకాలని వైసీపీ పార్టీ పెద్దలు, వైసీపీ ప్రభుత్వ పెద్దలు దోచుకున్నారు ఇసుక ద్వారా అని చెప్పని ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఇది ఒక అంకె. రెండోది వచ్చేటప్పటికి మనకి దండా నాగేంద్ర కుమార్ గారు అని చెప్పని ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి, పర్యావరణ అనుమతుల ఉల్లంఘన జరుగుతూ ఉంది, పర్యావరణ అనుమతులు లేకుండా కూడా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అని చెప్పని అప్పటికి అమల్లో ఉన్న 146 ఇసుక రీచ్లకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసు ఫైల్ చేసిన నేపథ్యంలో దండా నాగేంద్ర కుమార్ గారి పిటిషన్ పరిగణన తీసుకున్న ఎన్జిటి రాష్ట్ర ప్రభుత్వాన్ని 106 ఇసుక రీచ్లు ఆపేసేయండి, పర్యావరణ అనుమతులు లేకుండా తవ్వకాలు జరపడానికి వీల్లేదు, కేవలం రాష్ట్ర స్థానిక అవసరాలు తెచ్చా 40 రీచ్ల్లోనే కొనసాగించుకోండి, ఆ 40 రీచ్ల్లో కూడా హెవీ మెషినరీ వాడటానికి వీల్లేదు అని చెప్పని ఎన్జిటి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాలు ఇచ్చినా కూడా ఇది అమలు జరగటం లేదు. యథేచ్ఛగా రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘన పాల్పడతానే ఉంది, తవ్వకాలు జరుపుతానే ఉన్నారు, పర్యావరణ అనుమతుల ఉల్లంఘన కొనసాగుతానే ఉంది అని చెప్పని దండా నాగేంద్ర కుమార్ పదే ఎన్జిటిని మళ్ళీ తిరిగి అప్రోచ్ అవుతున్న నేపథ్యంలో ఎన్జిటి 1కి 2 సార్లు ఓవరాల్ 8 సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ విధమైన ఆరోపణలు వస్తున్నాయి, మీ వివరణ ఏంటి అని రాస్తే రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో 23 జిల్లాల కలెక్టర్లు ఒకే మోస ధోరణిలో ఒకే జిరాక్స్ కాపీ మా రాష్ట్రంలో ఎటువంటి పర్యావరణ అనుమతుల ఉల్లంఘన జరగటం లేదు, అసలు ఇక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు జరగటం లేదని చెప్పని అంటే ఒకే ఫార్మాట్ లో అక్షరం పొల్లుపోకుండా 23 కలెక్టర్లు ఎన్జిటికి రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు ఎన్జిటికి అనుమానం వచ్చింది, ఇదేదో ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా లాగా నడిపిస్తున్నారని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సెంట్రల్ మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అధికారులతో వాళ్ళు ఒక కమిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటింపజేశారు. పర్యటింపజేస్తే వాళ్ళు ఎన్జిటికి సమర్పించిన రిపోర్ట్ లో ఉన్న వాస్తవాలు ఏంటి అంటే, మీరు 146 రీచ్లు జరుగుతా ఉన్నాయి, ఆ 146లో 106 రీచ్లు రద్దు చేశామని మీరు ఫీల్ అవుతున్నారు, కానీ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 500 రీచ్ల్లో ఇసుక తవ్వకాలు జరుగుతా ఉన్నాయని చెప్పని వాళ్ళు శాటిలైట్ ఇమేజెస్, జిపిఎస్ ట్రాకింగ్లతో సహా ఏ రీచ్ లో తవ్వకాలు జరుగుతున్నాయనే నిర్దిష్ట సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రభుత్వ మీడియా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కాదు, కేంద్ర ప్రభుత్వ అటవీ పర్యావరణ శాఖ అధికారులు వాళ్ళు ప్రత్యక్షంగా పరిశీలించి నిర్ధారణ చేసుకొని స్పెసిఫిక్ డీటెయిల్స్ తోటి ఎన్జిటికి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఇంత జరిగినా కూడా అంటే ప్రభుత్వ సంస్థలను ఎలా మేనేజ్ చేశారనడానికి ఇప్పుడు మీరు చెప్పిన ఒక్కొక్క లెక్కను బట్టి చూస్తే అర్థమైపోతుంది. దీంతో పాటు ప్రభుత్వానికి బకాయి పడ్డ సొమ్ములు చెల్లించకుండానే గుత్తేదారులకు అప్పజెంపించిన విషయం అయితే ఇది మరీ దారుణంగా ఉంది. రాజేష్ గారు ఒక నిమిషం అమ్మా, ఇప్పుడు దీంట్లో ఇంకా కొన్ని కీలకమైన సమాచారం ఉంది దీంట్లో చర్చించాల్సింది. అప్పటికి ఈ పర్యావరణ అనుమతుల ఉల్లంఘన జరిగింది అని చెప్పని ఈ దండా నాగేంద్ర కుమార్ గారు ఏపీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే ఏపీ హైకోర్టు జేపీ వెంచర్స్ లిమిటెడ్ వాళ్ళకి 100 కోట్లు ఫైన్ వేయడం జరిగింది. 100 కోట్లు ఫైన్ వేస్తే జేపీ వెంచర్స్ వాళ్ళు దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి ఉన్నారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఉంటే సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు విచారణ జరుగుతూ ఉంది. జరుగుతున్న నేపథ్యంలో ఎన్జిటికి ఈ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా సుప్రీంకోర్టు కూడా షేర్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు టేబుల్ మీద కూడా ఈ రిపోర్ట్ ఉంది. తప్పుడు అఫిడవిట్లు సమర్పించారు అనేది కూడా అప్పుడు ఒక ఎలిగేషన్ కూడా వచ్చింది కదా దీనికి సంబంధించి, హర్జర్ ట్రిబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేసి 23 కలెక్టర్లు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మనకి గుర్తుంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత గౌరవ సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి అప్పుడు జవహర్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ లో ఆయన పనిచేస్తూ ఉన్నారు. అప్పటికి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చేసింది. వచ్చేసిన నేపథ్యంలో ఇది సుప్రీంకోర్టుకి ఇస్తున్న ఆదేశాలుగా మీరు పరిగణలోకి తీసుకోవాలి, మీరు ఇస్తున్న రిపోర్టు సుప్రీంకోర్టుకి ఇస్తున్నాం అనేది ప్రతి క్షణం గమనంలో ఉంచుకొని మీరు రిపోర్ట్ ఇవ్వండి, మీరు తప్పుడు రిపోర్ట్లు ఇస్తే ఖచ్చితంగా కోర్టు ధిక్కరనేరంగా పరిగణలోకి తీసుకుంటామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి ఈ రిపోర్ట్ మీద మీ స్పందన ఏంటి అని చెప్పని తెలియజేయమని చెప్పని చీఫ్ సెక్రటరీ గారికి మళ్ళీ లేఖ రాయటం జరిగింది. లేఖ రాస్తే చీఫ్ సెక్రటరీ గారు కానీ కలెక్టర్లు కానీ వాళ్ళకి గొంతుల పచ్చివల్లకే పడింది. ఎందుకు? ఇక్కడ ఉల్లంఘన జరిగింది వాస్తవం, ఉల్లంఘన జరిగింది శాటిలైట్ ఇమేజెస్ తోటి, జిపిఎస్ ట్రాకింగ్ తోటి కేంద్ర ప్రభుత్వ శాఖ ఎన్జిటికి తెలియజేసింది. అదే రిపోర్టు సుప్రీంకోర్టు ముందుంది. ఇక్కడ
ఉల్లంఘన జరగలేదని మనం రిపోర్ట్ ఇచ్చాం. ఆ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఉల్లంఘన జరిగింది అని చెప్పని రిపోర్ట్ ఇస్తే ముందుగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ వాళ్ళే సెల్ఫ్ కాంట్రడిక్షన్ అయినట్టు అవుద్ది. కాబట్టి సాంకేతికంగా ఇది వాళ్ళకి మెడకు చుట్టుకునే అంశం కాబట్టి కొంత సాధ్యవేత దూరంతో ఆ కాలం గడిపేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్ ఉంది. ఇప్పటికీ అదే 23 కలెక్టర్లు వివిధ జిల్లాల్లో కీలక స్థానాల్లో కొనసాగుతా ఉన్నారు. ఇక్కడ మనం గమనించుకుంటే తమిళనాడు స్టాలిన్ గారి ప్రభుత్వం వాళ్ళు ఇసుక దోపిడీకి పాల్పడ్డారు అని చెప్పని దానికి సహకరించారని చెప్పని 10 మంది కలెక్టర్ల మీద ప్రాసిక్యూషన్ కి ఈడీ సమన్ చేసింది. అంటే 10 మంది కలెక్టర్లు ఇసుక తవ్వకాలకు పాల్పడ్డారు అని చెప్పని వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి ఈడీ సిద్ధపడినప్పుడు ఇక్కడ 23 కలెక్టర్లు ఎన్జిటిని తప్పుదో పట్టిస్తా రిపోర్ట్లు ఇచ్చారు. ఎన్జిటికి నిర్ధారణ అయింది ఇక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పని. 500 రీచ్ల్లో కూడా ఎన్జిటికి ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే ఒక్కొక్క రీచ్ లో పర్ డే ఆన్ అండ్ యావరేజ్ 1500 నుంచి 2000 టన్నుల ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతా ఉన్నాయి. అంటే అది కూడా మీరు హెవీ మెషినరీ వాడొద్దు అన్నారు, కానీ అక్కడ హెవీ మెషినరీ ఈచ్ ప్రొక్లైనర్ కెపాసిటీ దాని బకెట్ కెపాసిటీ 1.5 to 2 టన్ కెపాసిటీ ఉన్న ప్రొక్లైనర్ల తోటి లోడింగ్ చేస్తా ఉన్నారు. అంటే ఒక్కొక్క ఇసుక రీచ్ లో అంటే ఆన్ అండ్ యావరేజ్ పర్ డే 1,00,000 టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతా ఉన్నాయి. 2 సంవత్సరాలు యథేచ్ఛగా ఈ దోపిడీ జరిగింది. అంటే 7,30,00,000 టన్నుల ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి అని చెప్పని ఎన్జిటికి అందిన రిపోర్టులో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఎంత పెద్ద దోపిడీ అది! ఆల్రెడీ అంటే రాజేష్ గారు, మేము సెర్చ్ చేసింది కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఎక్కడ ఏ టెండర్ కి ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయింది, దీనికోసం ఎన్ని అఫిడవిట్లు దాఖలు చేశారంటే జస్ట్ అంటే ఒక ఇన్వెస్టిగేషన్ జర్నలిజం లో మేము తీసిన స్టోరీ ఒకటైతే, అంటే ఏపీలో జరుగుతున్న అన్యాయానికి సంబంధించి మీరు తీస్తున్న స్టోరీ ఇంకొకటైతే, నిజంగా లోతుల్లోకి వెళ్ళిపోతే ఇంకా ఎన్ని విస్తుపోయే వాస్తవాలు వస్తాయో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్నది ఒక ఖనిజ వనరు అయినా ఇసుక గురించే మాట్లాడుకుంటున్నాం మనం, ఓన్లీ ఒక్కదాని గురించి. కానీ ఈయన ఓవరాల్ గా రాష్ట్రంలో ఉన్న కంప్లీట్ మినరల్ వెల్త్ కి ఈయన ఆ మినరల్ వెల్త్ ని పర్యవేక్షించాల్సిన ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధినేతగా ఉన్నాడు వెంకటరెడ్డి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజు ప్రకృతి వనరైన ఇసుకని ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీతో సంబంధం లేకుండా ఉచితంగా ప్రజలకు ఇవ్వాలనే ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారని చెప్పని దాన్ని ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే మైనింగ్ ఎండి వెంకటరెడ్డి ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. అంటే అది కేబినెట్ తీసుకున్న కలెక్టివ్ డెసిషన్, యంత్రాంగము ప్రభుత్వము కలిపి తీసుకున్న డెసిషన్ అయినా కూడా ముఖ్యమంత్రిని బాధ్యుడిగా చేస్తా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేశారు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి ఒక్క ఎండి వెంకటరెడ్డి ఎట్లా బాధ్యుడు అవుతాడు? ఖచ్చితంగా మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది ఉన్నాడు. అతను ద్వారా డ్రాఫ్ట్ చేయబడ్డ అఫిడవిట్ లో 23 కలెక్టర్లు ఇచ్చారని చెప్పని ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్ మినిస్టర్ గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇంతమంది కలిపి కలెక్టివ్ గా తీసుకున్న డెసిషన్ తప్ప మైనింగ్ ఎండి వెంకటరెడ్డి ఒక్కడే ఈ సొమ్మును మొత్తం దండుకున్నాడా? ఆయన సొంతంగా ఆయన డిస్క్రిప్షన్ మేరకే కంపెనీలకు ఆయాచిత లబ్ధి చేకూరిందా? ఇవాళ ఆ కంపెనీల ఎంపికకి కానీ ఆ కంపెనీల ఎంపిక చేయడానికి గైడ్ లైన్స్ రూపొందించడంలో కానీ ప్రభుత్వానికి ఇంకా అదర్ దాన్ ఏపీఎండిసి ఎండి తప్పించి ఇంకా మిగిలిన విభాగాలు ఏమి ఇన్వాల్వ్మెంటే లేదా? 100కి 100 పాళ్ళు అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. మనం చంద్రబాబు నాయుడు గారు ఈ రేంజ్ లో చేయడం అని అంటే మీరు అన్నట్టు సాధ్యమయ్యే పని కాదు. దాంతో ప్రకారము అంటే ఒకటి అర్థం కాని విషయం రాజేష్ గారు, గన్ల లీజ్ ఒప్పందం ప్రకారం అంటే ప్రతి నెల 1-16 తేదీల్లో టెండర్ కోట్ చేసిన మొత్తాన్ని కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ అది నెలల తరబడి అలాగే ఉన్నా కూడా పట్టించుకోకుండా ఇంత యథేచ్ఛగా చర్యలు తీసుకోకుండా ఉండిపోవడం కావచ్చు. మీరు అన్నట్టుగా జేపీవీఎల్ సంస్థకు ఇసుక తవ్వకాలు విక్రయాలు ఇచ్చి గడువు ముగిసిపోయినా కూడా ఇంకా దాన్ని అలానే కంటిన్యూ చేయడం కావచ్చు. అంటే ఒక్కరితో అయితే సాధ్యం కాదు. అంటే ఇప్పుడు మరి దీంట్లో మీరు అన్నట్టుగా గనుల శాఖ మినిస్టర్ని తీసుకురావచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? మిగతా జిల్లాల కలెక్టర్లు అంటే ఒక అధికారి అంటే ప్రజల కోసం పనిచేయవలసిన వాళ్ళు, ప్రభుత్వం కోసం పనిచేయాల్సిన వాళ్ళు, ఒక వ్యక్తి కోసం పనిచేసిన ఐపీఎస్లకు సంబంధించి ఇక్కడ ఏం మాట్లాడాలంటారు? ఇక్కడ అసలు దీంట్లో మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న సాంకేతిక అంశాలుగా ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో లోతుల్లో మాట్లాడుకుంటే. ఎందుకంటే జేపీ వెంచర్స్ లిమిటెడ్ వాళ్ళు ముంబైలో సెబీకి వాళ్ళ కంపెనీకి సంబంధించి 2023 జూన్ 30 తారీఖు రోజు
వాళ్ళకి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అంటే ఎవ్రీ క్వార్టర్ కి వాళ్ళు కంపెనీ తరఫున సబ్మిట్ చేసిన రిపోర్ట్ లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అంటే, మేము 2022లో ఆంధ్రప్రదేశ్ 2021లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఇసుక తవ్వకాల గురించి మేము ఒప్పందం చేసుకున్నాము, కాంట్రాక్ట్ మాకు దక్కింది, కానీ దాన్ని మేము బ్యాక్ టు బ్యాక్ మేము వేరే కంపెనీకి బదలాయించేసాము. అంటే ఏంటి, మాకు అక్కడ జరిగిన లావాదేవీలతో మాకు సంబంధం లేదు అని చెప్పని సెబీకి తెలియజేశారు. సెబీకి తెలియజేసినప్పుడు మరి అసలు వీళ్ళకి కట్టబెట్టిన టెండర్ డాక్యుమెంట్ లో వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ వేరే వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చే నిబంధన లేదు. నిబంధన లేనప్పుడు వీళ్ళు వేరే కంపెనీకి బ్యాక్ టు బ్యాక్ టెండర్ కట్టబెడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? రెండోది, వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ వేరే సంస్థకి టెండర్ కట్టబెడితే వీళ్ళ పేరిట జిఎస్టీ ఎట్లా చలమణైంది? అది కూడా 2023 మే నెలకి వీళ్ళకి సంబంధించిన జిఎస్టీ టెండర్ వీళ్ళతో జరిగిన ఇసుక తవ్వకాల కాంట్రాక్ట్ పీరియడ్ ముగిసిపోయినా కూడా వీళ్ళని మళ్ళీ ఎట్లా వీళ్ళ పేరిట? రాజేష్ గారు, ఎంత దారుణం అంటే ఏకంగా మీరు చెప్పిన అన్ని సంస్థలు కలిపి 921,51,50,00,000 విలువైన ఇసుకను అక్రమంగా తవ్వేశారంటండి. ఇంత దారుణమైన విషయం అంటే ఆల్మోస్ట్ ఈ 4 లిమిటెడ్ కంపెనీస్ అంటే లెక్కల్లోకి వస్తేనే ఇది ఉంది, రాకుండా ఇంకెంత ఉంది అనేది ఇప్పుడు ఒక డౌట్ రైజ్ అవుతుంది. నిజంగానే కొన్ని వేల కోట్ల రూపాయల వనరుల దోపిడీ జరిగింది. మీరు గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రాతినిధ్యం వస్తున్న కుప్పం నియోజకవర్గంలో ద్రవిడ యూనివర్సిటీ ఉంది. ఆ ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్ లో కాంపౌండ్ లోపల అక్రమ గ్రానైట్ క్వారింగ్ జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో యథేచ్ఛగా దోపిడీ జరిగింది. ఏం చేస్తున్నాడు ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి, మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? అక్కడ మైనింగ్ జేడీలు గానీ ఏడీలు గానీ మైనింగ్ విజిలెన్స్ వాళ్ళు యూనివర్సిటీ ప్రెమిసెస్ లో, అంటే వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి అందరూ బాధ్యులే కదా. యూనివర్సిటీ దాన్ని చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఆయన శ్రేణులు ఆయన ఆ దృష్టికి తీసుకొస్తే ఆయన శ్రేణులతోటి ఎవడరా ఇక్కడ యూనివర్సిటీ ప్రిన్సెస్ లో మైనింగ్ చేసేదని చెప్పని ఆయన స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్తే అప్పుడు పారిపోయారు వాళ్ళందరూ. పారిపోయి మళ్ళీ 3వ రోజు మళ్ళీ ఆయన హైదరాబాద్ వచ్చే కానీ మళ్ళీ యథేచ్ఛగా బిగిన్ చేస్తుంటే అక్కడ కలెక్టర్ కి 1కి 10 సార్లు ఆయన లేఖలు రాసి నేను అవసరమైతే ఆ ప్రాంతాన్ని ముట్టడిచ్చి కూర్చుంటా అని చెప్పని బెదిరించిన తర్వాత అప్పుడు కలెక్టర్ చర్యలు తీసుకున్నాడు. అంటే అప్పటి వరకు కలెక్టర్ దృష్టికి రావడం లేదా? తర్వాత నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్, ఆ సిలికా శాండ్ ఎంత అడ్డగోలు దోపిడీ జరిగింది విన్నాం మనం. నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ కి అంతర్జాతీయ మార్కెట్ లో ఒకసారి రేట్ వచ్చేటప్పటికి అధికార పార్టీలో ఉన్న పెద్దలందరూ కలిసి నెల్లూరు జిల్లాలో ఉన్న క్వార్ట్జ్ మైనింగ్ యజమానులందరినీ బెదిరించి ఆ మైన్స్ వీళ్ళు ఆక్యుపై చేసుకొని అక్రమంగా వీళ్ళు క్వార్ట్జ్ మొత్తం పరిధి దాటి తవ్వి ఎక్స్పోర్ట్ చేస్తుంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసులు ఈయన ఒక చాప చుట్టినట్టుగా చుట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్లి నిర్బంధించిన తీరు చూసాం మనం. అంటే మైనింగ్ అక్రమాలకు పాల్పడతాం వాళ్ళ మీద చర్యలు తీసుకోరా, దాన్ని అడ్డుకోపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకున్నారు. గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గంలో చేబ్రోలు మండలంలో 700 ఎకరాల్లో ఒక్కొక్క ఎకరంలో 3 కోట్ల రూపాయల అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిగాయి అని చెప్పని ధూళిపాల నరేంద్ర గారు ఎన్నిసార్లు అక్కడ నిర్బంధాలు అక్కడ అంటే నిరసన కార్యక్రమాలు ధర్నాలు టేకప్ చేస్తే అక్కడ స్థానిక ఆ దోపిడీదారులందరూ కలగలిసి నరేంద్ర గారి మీద దాడి చేసి ఆయన వాహనం ధ్వంసం చేసి పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి బేబత్సకాండకు ప్రయత్నం చేశారు తప్ప అసలు శిశలు వనరుల దోపిడీ పాల్పడుతున్న వాళ్ళని కట్టడి చేయలే. ఇట్లా మీరు గమనించుకుంటే గ్రానైట్, సిలికా శాండ్, క్వార్ట్జ్, గ్రావెల్, నల్లమట్టి, లాటరైట్, బాక్సైట్ ఇది లేదు అది లేదు. రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా ఏ ప్రాంతాల్లో ఏ ప్రకృతి వనరులు దొరుకుతా ఉంటే ఆ ప్రకృతి వనరుని అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారు. నిజంగా రాజేష్ గారు, ఇంత అడ్డగోలు వ్యాపారం చేసి సహజ సంపదను ఇంతలా తినేసి కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక రీచ్లకు సంబంధించి డ్వాక్రా మహిళలకు అప్పచెప్పాలన్న ఒక ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు ఏదో మెల్లిమెల్లిగా దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ స్టార్టింగ్ లో మామూలు రాద్ధాంతం చేశారండి వీళ్ళు. అంటే వాళ్ళకి చేతనైంది అదే. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అసలు ఇవన్నీ ముందర పెడితే వాళ్ళు ఏమన్నా మాట్లాడడానికి అసలు ఏ కోసమన్నా అర్హత ఉందండి వాళ్ళకి? అసలు వాళ్ళ అవినీతి గురించి ప్రస్తావన రాకుండా ఉండాలి అని అంటే వాళ్ళ గీత ముందు ఇంకొక పెద్ద గీత గీసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఇంకా ఎక్కువ దోపిడీకి పాల్పడుతున్నారు అని చెప్పని చర్చను దాని మీదకి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా వాస్తవం వక్రీకరించే ప్రయత్నం చేస్తారు. కానీ మైనింగ్ ఎండి వెంకటరెడ్డి ఎంత బాధ్యుడు,
ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ద్వివేది అంతే బాధ్యుడు, మైనింగ్ రామచంద్రారెడ్డిది ఇంకా పెద్ద బాధ్యత, సాక్షాత్తు రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో ఆయన విభాగాలు ఎన్ని ఉల్లంఘనకు పాల్పడుతుంటే ప్రభుత్వ ఖజానాకి ఇన్ని వేల కోట్ల రూపాయల వనరుల నష్టాన్ని కలిగిస్తా ఉంటే మరి దాన్ని పర్యవేక్షించలేనప్పుడు ఆయన మీద ఎన్ని కేసులు నమోదు చేయాలి? ఇప్పుడు సాక్షాత్తు ఈస్ట్ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అక్కడ అడవిని నరికేసి 2 వరుసల రహదారులు వేసి లాటరైట్ ముసుగులో బాక్సైడ్ తోటి పాల్పడుతున్నారు అని చెప్పని ఆ ఏజెన్సీ ప్రాంత ట్రైబల్స్ ఎన్జిటి దృష్టికి తీసుకెళ్తే అక్కడ పర్యటించడానికి వెళ్ళి నిజ నిర్ధారణ చేసుకోవాలి అని చెప్పని తెలుగుదేశం బృందం వెళ్ళింది. నక్కా ఆనందబాబు గారు, వంగలపూడి అనిత గారు, ఇటువంటి వాళ్ళందరి నేతృత్వంలో ఎక్స్ మినిస్టర్ జవహర్ గారు వీళ్ళందరూ వెళ్తే వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని సబ్ జైలుకి తీసుకెళ్లారు. వీళ్ళ మీద నిర్బంధకాండ ప్రయోగించారు, మీరు చూడటానికి వీల్లేదు అని చెప్పని. ఎన్జిటి బృందం వచ్చి నిర్ధారణ చేసుకుంది. ఇక్కడ అటవీ పర్యావరణ అనుమతులు, అటవీ పర్యావరణ ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ అడవిని ధ్వంసం చేశారు, ఇక్కడ అక్రమ లాటరైట్ పేరుతో బాక్సైట్ క్వారింగ్ జరుగుతుంది అని చెప్పని. ఇంకా వీటన్నిటి మూలాల్లోకి వెళ్ళి విచారణ జరపాల్సిన అవసరం. అంటే రాజేష్ గారు, దీంట్లో ఇంకొక చిన్న విషయం ఏంటంటే, అంటే మామూలుగా కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్సీపీతో అంటకాగిన కొంతమంది పోలీస్ అధికారులు కావచ్చు, కొంతమంది అధికారులు కావచ్చు, ఇంకా మనకు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. దానికి ప్రధానంగా ఆ ఎలిగేషన్ రావడానికి కూడా కారణం అంటే, కూటమి ప్రభుత్వం వచ్చాక ఈయన పైన సస్పెన్షన్ వేసినా కూడా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్ళకూడదు, ఖచ్చితంగా ఈయన అక్కడే ఉండాలి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఈయన రాష్ట్రం వదిలి పరారయ్యాడు అని అంటే ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. ఇంకా కూడా ఇంటి దొంగలు అక్కడ ఉన్నారు. ఈ విషయానికి సంబంధించి కొంచెం కూటమి ప్రభుత్వము అలసత్వం వహిస్తోంది. ఇంకా కొంత వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఆగుతున్నారు. దీనివల్ల కొంత నష్టం జరుగుతుందన్న ఒక వాదన తెర మీద తీసుకొస్తుంది. ఎందుకంటే హెడ్ క్వార్టర్స్ లో ఉండాలని ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా వెంకటరెడ్డి పారిపోయారు అనేసి అంటే దీన్ని చూసుకుంటే లీక్ అవుతున్నాయి అన్నదానికి ఇదొక ఉదాహరణ అని మనం అనుకోవచ్చా? 100% వాస్తవం. అంటే ఇవాళ వీళ్ళందరూ చదువుకొని ఉన్నత ఉద్యోగాల్లో ఉండి ఈ స్థాయి బాధ్యత నిర్వహించే వాళ్ళకి మారిన పరిస్థితుల నేపథ్యంలో తాము చేసిన తప్పేంటో తమకు తెలుసు, దానివల్ల ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఏ విధమైన సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి తెలుసు. ప్రభుత్వం పట్టుదలతో ఈ దోపిడీకి సంబంధించిన అంశాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తుందని తెలుసు. కాబట్టి ఏంటంటే ముందుగానే ఎక్కడ దొంగలు అక్కడ గప్చిప్ సాంబార్ అని చెప్పని వాళ్ళకు వాళ్ళు సర్దుకోవడానికి సిద్ధపడి ఉన్నారు. ఎక్కడ ఏ విధంగా అంటే విచారణ సంస్థలకి కనుగప్పాలని చెప్పని ఆ ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడికి దాక్కోగలుగుతారు, ఎన్నాళ్ళు దాక్కోగలుగుతారు? 2014-19 మధ్య కాలంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో గంగిరెడ్డి అని చెప్పని ఒక రెడ్ శాండల్ స్మగ్లర్ దాక్కున్నాడు, వెళ్ళిపోయి ఇండియా నుంచి వెళ్ళిపోయి. పోలీసులు అరెస్ట్ చేయాలి అనుకుంటే జుట్టు పట్టుకొని లాక్కొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు. కాబట్టి వాళ్ళ అంటే వీళ్ళేం దావూద్ ఇబ్రహీంలా లేకపోతే టైగర్ మెమన్ సోదరులా దాక్కోవడానికి, షెల్టర్ తీసుకోవడానికి ఒక అకృత్యానికి పాల్పడ్డప్పుడు ప్రభుత్వాల దగ్గర కనుక చిత్తశుద్ధి ఉంటే మనం అమెరికాలో ట్విన్ టవర్స్ స్కూల్ చేసిన బిన్ లాడెన్ పాకిస్తాన్ లో కంటోన్మెంట్ ఏరియాలో షెల్టర్ తీసుకుంటే అమెరికా వాళ్ళు పట్టుకోవాలి అనుకుంటే ఆగిందా? మూలాలు కనుక్కొని మొత్తం సమూలంగా నాశనం చేయలేదా? వెళ్ళే తను జుట్టు పట్టుకొని లాక్కొచ్చి చంపేసి సముద్రంలో కలిపేశారు కదా, అంతే కదా. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం అనేది, యంత్రాంగం అనేది చిత్తశుద్ధితో పట్టుకోవాలని కనుక నిర్ణయం తీసుకుంటే ఏ వాసుదేవ్ రెడ్డి అయినా అంటే మనకు కూటమి ప్రభుత్వము చెప్పే విషయం ఏంటంటే మనం ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలి, ఖచ్చితంగా మనం నమ్మి ఓటేశారు కాబట్టి మన ఫస్ట్ ఫోకస్ అక్కడే ఉండాలన్న ఒక మంచి సదుద్దేశంతో వెళ్తున్నా ఇలాంటి చీడ పురుగులు కొంత మనకు హాని చేసే అవకాశం ఉంది, అసలు దొంగలు దొరకకుండా సర్దుకునే అవకాశం కూడా ఉంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి కదా. 100% ఇంటి దొంగల్ని మొట్టమొదటి పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళకి సమాచారం ఎవరు అందిస్తున్నారు అనేది. ఎందుకంటే మనం ఎలక్షన్ కమిషన్ ద్వారా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి అని చెప్పని టీములు హైదరాబాద్ బయలుదేరితే అతనికి మా టీం ప్రస్తుతం పలానా దగ్గర ఉంది మీరు తప్పుకోండి అని చెప్పానని వాళ్ళకి ముందుగానే ఈ టీమ్ లో ఉన్నాళ్లే సమాచారం ఇవ్వడం ద్వారానే కదా అతని డ్రైవర్ దొరికాడు, అతని కారులు దొరికినాయి, అతని ఫోన్లు దొరికినాయి, కానీ అతను దొరకడం తప్పించుకుని తిరగలిగాడు. అతనికి చివరికి హైకోర్టులో వెసులుబాటు దక్కిన తర్వాత వచ్చి అతను కొన్నాళ్ళు షెల్టర్ తీసుకొని చివరికి ఆ వెసులుబాటు రద్దయిన తర్వాత అరెస్ట్ అయ్యాడు తప్ప. ఎందుకంటే ఇదే వ్యవస్థ ఆ ప్రభుత్వంలో పనిచేశారు, ఖచ్చితంగా వాళ్ళతో అంటకాగి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ తల వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులకి వీళ్ళు డబ్బులకో పోస్టింగ్లకో ఇంకొక దానికో కక్కుర్తి పడి వాళ్ళ దగ్గర వీళ్ళ యూనిఫామ్ ని తాకట్టు పెట్టినప్పుడు సహజంగా లాయల్టీ ఉంటది ఖచ్చితంగా కదా. సో అంటే ఇవాళ జరిగిన ఇదేంటంటే
ఇదే వ్యవస్థ 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా పనిచేశారు. అవును. మళ్ళీ ఇప్పుడు కూడా అదే వ్యవస్థ పని చేయించుకోవాలి. అసలు పాలకులకి చిత్తశుద్ధి ఉంటే, పాలకులకి వాళ్ళ లక్ష్యాన్ని వ్యవస్థల ముందు పెట్టి ఈ దిశగా మీరు అడుగులేయాలి, ఈ దిశగా పరిపాలన సాగాలని చెప్పని పాలకులు చేసే ఏ విధమైన గైడెన్స్ అధికార వ్యవస్థకి ఇస్తారనే ప్రాతిపదిక అధికార వ్యవస్థ ఖచ్చితంగా. ఎందుకంటే ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ గా తీసుకొని ఏం చేస్తారులే తర్వాత నార్మల్ అయిపోతుంది అన్న ఒక ఏంటిది ఎగ్జాంపుల్ గా తీసుకున్నారనుకోండి, తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు పాలన మీద ఫోకస్ పెట్టారు, ఈ లోపు మనం సర్దేసుకుందాము అని అంటే ప్రభుత్వం పైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కదా. అందుకే ప్రభుత్వం కూడా ఏంటంటే సిస్టమాటిక్ అప్రోచ్ తోటే ప్రభుత్వం కూడా ముందడుగు లేస్తా ఉంది. ఇప్పటి వరకు అంటే అగ్రిగోల్డ్ భూములు కొట్టేశాడని చెప్పని ఆరోపణ ఎదుర్కొన్న జోగి రాజుని అరెస్ట్ చేసిన, నందిగం సురేష్ అరెస్ట్ చేసిన, ఈ తర్వాత మనం కాదంబరి జత్వానీ కేసులో 3 IPS సస్పెన్షన్ గురి చేసి వాళ్ళ విద్యాసాగర్ అరెస్ట్ చేసినా కూడా ప్రజల్లో నుంచి అయ్యో పాపం అన్న మాట రాదా. కారణం ఏంటంటే వాళ్ళు ఏం తప్పు చేశారంటే ప్రభుత్వం ప్రజల్లో చర్చనీయాంశం చేసింది, వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పింది. ఇవాళ ఆ వాస్తవాలు తెలుసుకున్న నేపథ్యంలో వీళ్ళకి ఇంతకన్నా కఠినమైన శిక్షలు పడాల్సిందే అనుకునే వాళ్ళే తప్ప, అయ్యో వీళ్ళు ఇంత ఉన్నత చదువుల్లో ఇంత చదువులు చదువుకొని ఇంత ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళ మీద ఇవాళ సస్పెండ్ చేశారా, ఇదేదో కక్ష సాధింపన్న భావన ప్రజల్లోకి రాలా. ఆ భావన రప్పియాలని చెప్పని వైసీపీ పార్టీ వాళ్ళ మీడియా వాళ్ళ సోషల్ మీడియా విపరీతంగా ప్రయత్నం చేస్తుంది సానుభూతి రప్పించాలని చెప్పని. కానీ వాళ్ళ సానుభూతి ఏసారి కూడా రావట్లా. కాబట్టి ప్రభుత్వం అయితే స్ట్రాటజికల్ గానే ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారనేది ప్రజలకు తెలియజేసి ఆ తప్పులను చర్చనీయాంశం చేసి ఖచ్చితంగా వాళ్ళు బాధ్యులే, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడిన తర్వాత వాళ్ళ చర్యలు తీసుకుంటా ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారి మీద జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసు కూడా ఇవాళ ఎప్పుడైతే ఆ కేసు నమోదైందో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లాంటి IPS అధికారి ఈ అధికారులకు మద్దతుగా ట్వీట్లు పెట్టాడు. కానీ ఇవాళ కాదంబరి జత్వానీ కేసులో సస్పెన్షన్ గురైనా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి దగ్గర నుంచి ట్వీట్లు రాలా. కారణం ఏంటి? ఆయనకే అర్థమైంది, ఓహో వీళ్ళు ఇంత అనైతికంగా వీళ్ళ విధులు నిర్వహించారా, వీళ్ళ ఉద్యోగ ధర్మాన్ని ఈ విధంగా వీళ్ళు ప్రజల్ని ఈ విధంగా కష్టాల పాలు చేశారా అని చెప్పని రిలీజ్ అయిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈ 3 సస్పెండ్ అయిన తర్వాత ఒక ట్వీట్ కూడా లేదు. అవును. కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అంటే వాళ్ళ తప్పుల్ని రాజేష్ గారు ఎంత వ్యూహాత్మకంగా వెళ్తున్నా అంటే ఇప్పుడు ఏసీబీ నమోదు చేసిన కేసునే చూద్దాం. ఈ అంశానికి సంబంధించి A1 గా వెంకటరెడ్డిని, అటు జయప్రకాష్ వెంచర్ సంబంధించిన అనిల్ ఆత్మారావును A2గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు అనిల్ కుమార్ ని A3గా, అటు JPKC ప్రాజెక్ట్ సంబంధించి వెంకటకృష్ణారెడ్డిని A4గా చేశారు. మీరు అన్నట్టుగా ద్వేది పేరు దీంట్లో మెన్షన్ చేయలేదు. ఇంత జరుగుతున్న గనుల శాఖ దీనికి సంబంధించి మాజీ మంత్రి ఏం చేశారు, ఆయన వివరణ ఏంటి అన్న దానికి సంబంధించి వీళ్ళని ప్రతివాళ్ళగా చేస్తున్నామని వాళ్ళను మెన్షన్ చేయలేదు. మీరు అన్నట్టుగా చాలా మంది కలెక్టర్లు ఇన్వాల్వ్ అయినా వాళ్ళ పేర్లను ఎక్కడా మెన్షన్ చేయలేదు. కేవలము ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయిన వీళ్ళ పేర్లు అంటే వీళ్ళు మాత్రమే సొమ్ము తిన్నారా, మీరు అన్నట్టుగా మిగతా వాళ్ళకి సంబంధించి ఎందుకు ఆధారాలు సేకరించలేకపోతున్నారు, దీనికి సంబంధించి ఎందుకు ఇంకా స్ట్రాంగ్ గా వీళ్ళు లోతుల్లోకి వెళ్ళలేకపోతున్నారు అసలు? అంటే ఇప్పటి వరకు వీళ్ళు విచారించింది ఏంటి అంటే ఆ టెండర్ డాక్యుమెంట్ కన్ఫర్మేషన్, తర్వాత ఆ టెండర్ జరిగిన ప్రాసెస్, ఆ టెండర్ దారులకి ప్రభుత్వం అంటే వాళ్ళ దగ్గర నుంచి టెండర్ అమౌంట్ ప్రభుత్వానికి జమ కాకుండానే ప్రభుత్వానికి సరఫరా చేసిన ఇసుక కింద వాళ్ళు చెల్లించాల్సిన అమౌంట్ రద్దు చేయడం, అట్లాగే వాళ్ళు బకాయిలు ఉండగానే వాళ్ళకి నోట్ డ్యూ సర్టిఫికెట్స్ ఇచ్చేసి వాళ్ళ బ్యాంక్ గ్యారంటీ అమౌంట్లు రిటర్న్ చేయడం, వీటి ప్రాతిపదికగా జరిగిన విచారణలోనే ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాలకు సంబంధించి మైనింగ్ కంపెనీ మీద కేసులు నమోదైనవి తప్ప ఇప్పటికీ NGT సుప్రీంకోర్టులోకి ఉన్న కేసు తాలూకు మూలాల్లోకి ఇంకా వెళ్ళాల. ఓకే. అట్లాగే మిగిలిన మినరల్ వెల్త్ కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అసెంబ్లీకి స్వయంగా భూమి మరియు ప్రకృతి వనరుల దోపిడీకి సంబంధించి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఆ వైట్ పేపర్ లో మెన్షన్ చేసింది 50,000 కోట్ల పైగా ప్రకృతి వనరుల లూటీ జరిగిందని చెప్పని మెన్షన్ చేయడం జరిగింది. కానీ అసలు వాస్తవ గణాంకాల ప్రాతిపదిక లెక్కేసుకుంటే నేను ఇందాక మీకు చెప్పినట్టుగానే ఒక్క పొన్నూరు నియోజకవర్గంలో చేబ్రోలు మండలంలో ఒక్క ప్రాంతంలో జరిగిన గ్రావెల్ అక్రమ తవ్వకాలే 2,100 కోట్లు. అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని చోట్ల గ్రావెల్ తవ్వకాలు జరుగుతుంటే ఒక గ్రావెల్ గురించే మాట్లాడుతున్నాను నేను. అంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని చోట్ల గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుంటాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ జరుగుంటది. మిగిలిన మినరల్ ప్రభుత్వానికి రావాల్సిన ఖజానాకి ఏ రకంగా గండి కొట్టాలో అన్ని రకాల మార్గాల్ని అన్వేషించారు ఒక్క మాటలో చెప్పాలంటే.
అన్ని రకాల ఉల్లంఘనకు పాల్పడ్డారు మొట్టమొదట. ఎందుకంటే గ్రావెల్ తవ్వకపోయినా, ఇసుక తవ్వకపోయినా పర్యావరణ అనుమతులు ఏంటి అంటే 2 మీటర్ల లోతు కన్నా ఎక్కువ తవ్వద్దు అని చెప్పని ఆదేశాలు ఉంటాయి. ఎందుకు 2 మీటర్ల కన్నా ఎక్కువ తవ్వితే భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. ఖచ్చితంగా. అదే సందర్భంలో ఇప్పుడు చేబ్రోలు మండలంలో 80 అడుగుల లోతు తవ్వారు. అంటే మనకి తాడి చెట్టు కన్నా హైటు. ఓకే. దాని గుంటల్లో పడి ఇప్పటికి 8 మంది పిల్లలు చనిపోయారు. ఎవరు ఈ బాధ్యులు ఎవరు దీనికి? ఇవాళ ఆ దోపిడీకి సహకరించి ఆ దోపిడీ సొమ్ముని కైంకర్యం చేసిన కిలారి రోషయ్య ఇప్పుడు వచ్చి ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు. అవును. ఎవరి మీద విచారణ చేయాలి ఇప్పుడు? ఎవరు విచారణ చేయాలి అంటే వాళ్ళు చేసిన దోపిడీ నుంచి కాపాడబట్టడానికి వాళ్ళు ఒక షార్ట్ కట్ గా ఆ అధికార పార్టీ కూటమిలోకి జాయిన్ కావడం అనేది ఒక మార్గంగా ఎంచుకుంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అసలు మూలాల్లోకి వెళ్లాల్సిందే. అసలు మూలాల్లో ఎవరెవరు ఏ దోపిడీకి పాల్పడ్డారనేది నిర్దిష్టమైన సమాచారం. అంటే ఒకటి చాలా కీలక పాయింట్ అయితే ఇప్పుడు మీరు రాజేష్ గారు రైజ్ చేయడం, ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా ఉంది. అంటే గతంలో చేరికలకు సంబంధించి వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి, ఆ ప్రభుత్వంతో వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పైన గుడ్ విల్ ఉందా లేదా, వీళ్ళు ఎలాంటి అవినీతికి పాల్పడలేదు అంటేనే తీసుకుంటాము అంటూ కూడా అందరూ ఏకతాటిపైకి వచ్చిన తర్వాతనే చేరికలు ఉంటాయి అనేసి అని చెప్పిన తర్వాత ఇప్పుడు కిలారి రోషయ్య అనే వ్యక్తి జనసేన పార్టీలో చేరడము, మరి మిగతా వాళ్ళకంటే కప్పిపుచ్చుకోవడానికి మేము కూడా ఇది ఒక మార్గం దొరికింది అనేసి అని ఒక మెసేజ్ ఇచ్చినట్టే అవుతుంది కదా. ఎందుకని ఈ అంశానికి సంబంధించి కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవట్లేదు అనుకోవాలి. మరి ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఈ నాయకులందరూ వైసీపీలో కొనసాగుండి వాళ్ళు వైసీపీ నాన్న గెలిపించగలిగారా? ఓకే. ఆ నాయకులు కూటమిలో లేకున్నా కూటమికి గెలవలేదా? ఖచ్చితంగా. అంటే అంతిమంగా వైసీపీని ఓడించింది, కూటమిని గెలిపించింది ఈ నాయకులు కాదు, ప్రజలు. ఖచ్చితంగా. అది ప్రజల అంతిమ న్యాయ నిర్ణేతలు. ప్రజల మద్దతు వాళ్ళకి లేదు, ప్రజల తిరస్కారానికి వాళ్ళు గురయ్యారు అంటే 5 సంవత్సరాల పాలకులుగా వాళ్ళు అందించిన పరిపాలన పట్ల యావగింపుతోటే ప్రజలు వాళ్ళని శిక్షించారు. దాన్ని ఓటమంటానికి కూడా వీల్లేదు. 2014 అంటే మీరు అన్నట్టుగా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే రోజుల్లో పాలనకు వీళ్ళు అన్ఫిట్, ఏ కోసన అర్హత లేదు అనేసి డిక్లరేషన్ ఇచ్చేసినట్టే లెక్క ప్రకారం. అయితే అదే అంటున్నా. అటువంటప్పుడు ఇవాళ కూటమి ప్రభుత్వానికి, కూటమి పార్టీలకి ఈ నాయకులు అవసరం లేదు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించింది ప్రజలు. ప్రజల మద్దతు పొందడం చూసుకోవాలి తప్ప ఈ ఫిరాయింపుల ద్వారా దోపిడీదారులు నిక్కచ్చిగా చెప్తున్నా నేను. ఎందుకంటే మాకు చాలా సమీప గ్రామం పొన్నూరు నియోజకవర్గంలో చేబ్రోలు మండలం అనేది. అక్కడ జరిగిన గ్రావెల్ తవ్వకాలు చాలా స్పష్టమైన అవగాహన ఉంది నాకు. ఎంత దౌర్జన్యకాండకి గురి చేశారు అని అంటే దూలిపల్లి నరేంద్ర గారి మీద పోలీసుల చేత ద్వారా జరిపిన దాడిలో తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీ అని చెప్పని అతను చెయ్యి ఇరిగితే ఆపరేషన్ చేసి రాడ్లు వేయాల్సి వచ్చింది. అప్పుడు ఒక పెద్ద సెన్సేషన్ న్యూస్ కూడా అది. దూలిపల్లి గారి మీద దాడి కావచ్చు, ఒక అంశానికి సంబంధించి ఆయన వెళ్తే ఆయనను బయటికి రానివ్వకుండా ఎలా లాక్ చేయాలని చూసారనేది కూడా మనం చూసాం. అది అటువంటి దోపిడీలకు పాల్పడి మళ్ళీ అదే ప్రభుత్వం సంగడేడిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది హాస్యాస్పదమైన వ్యవహారం అనమాట అది. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మైనింగ్ ఎండి వెంకటరెడ్డి అనే అతను ఒక చిన్న టూల్. ఇవాళ మైనింగ్ ద్వారా జరిగిన అన్ని అడ్డగోలు దోపిడీలకి సహకరించిన వ్యక్తి ప్రభుత్వోద్యోగిగా ఉండి సస్పెన్షన్ పీరియడ్ లో హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పినా కూడా వాళ్ళు అతను పరారీకి పాల్పడ్డాడు అని అంటే ఖచ్చితంగా దొంగ మొహం నలుపు అనేది అక్కడ స్పష్టమైపోతుంది మనకి. నిజంగా నువ్వు నిజాయితీ పరుడు అయితే విచారణకు భయపడాల్సిన ఇండస్ట్రీ ఏముంది? ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఇవాళ ప్రభుత్వోద్యోగిగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని ఉల్లంఘించే ధైర్యాన్ని కొడుకెట్టావు అని అంటే ప్రభుత్వం అంటే తూనా బొడ్డు అనుకోవటమే. అంతే కదా, లెక్కలేతనం వల్లే, బరితెగింపు వల్లే. కాకపోతే ఇక్కడ అంటే ప్రభుత్వాల మీద మనం నిందించే ముందు కేంద్రం అంటే గనుల శాఖ పర్యవేక్షణ అనేది కూడా ఇక్కడ లోపించింది. వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల టెండర్లు దక్కినప్పుడు కావచ్చు, బకాయిలకు సంబంధించి ఎన్ఓసి ఇచ్చేటప్పుడు కావచ్చు, ఎందుకు క్రాస్ చెక్ చేసుకోకుండా అంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కి కేంద్రం కూడా వంత పాడడం కూడా ఒక కారణంగా మనం చూడొచ్చా? ఇక్కడ ఒకటి ఉందమ్మా, సహజంగా ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నడుస్తా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంత విస్తృత యంత్రాంగం ఉన్నప్పుడు వీళ్ళు పర్యవేక్షిస్తారులే అని చెప్పని ఒక నమ్మకం ఉంటుంది. గవర్నమెంట్ జరిగే ఒప్పందాల్లో మేము ప్రతిదీ మానిటర్ చేయాలి, మా ఆధ్వర్యంలో మీ ఆపరేషన్స్ అన్ని కొనసాగాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం కూడా అటువంటి ఆంక్షలు పెట్టడం జరగదు. ఫెడరల్ స్ట్రక్చర్లో ఏంటంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఒక కార్డియల్ రిలేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే దాన్ని అతిక్రమించి దుర్వినియోగానికి పాల్పడ్డారు కాబట్టే కదా
ఎన్జిటి ఆదేశాల మేరకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటన చేసి అంత స్పష్టమైన రిపోర్ట్ వాళ్ళ టేబుల్ చేయగలిగారు వాళ్ళు. ఓకే, మరి మీ అనుభవం ప్రకారము ఇప్పుడు జరిగిన ఈ ఉదంతానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎంతవరకు కూకటి వేలలతో దీనిని పెకిలించే అవకాశం ఉంది? రాబోయే రోజుల్లో అంటే ఒక ప్రభుత్వ కుర్చీలో కూర్చున్న వాళ్ళు ప్రభుత్వానికి కాదు మన రాష్ట్రానికి లాభం చేకూర్చే విధంగా పనిచేయాలన్నా ఒక స్పృహను తీసుకురావాలి అని అంటే ఇలాంటి అంశాలకు సంబంధించి కఠినంగా వ్యవహరిస్తేనే అది సాధ్యమవుతుంది. మరి కూటమి ప్రభుత్వంలో అయినా అది సాధ్యమయ్యే అవకాశం ఎంతవరకు ఉందనుకోవాలి? ఇక్కడ జరిగింది చాలా విస్తృతమైన దోపిడీ అమ్మా. అంటే మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నది అంటే క్వాంటిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ దీని వెనక ఎన్ని వేల కోట్ల రూపాయల నల్లధనం ఇమిడి ఉంది. అవును, ఇవాళ ప్రభుత్వానికి చెల్లించాల్సిన జిఎస్టీ లెక్కొట్టి ప్రభుత్వానికి డిస్క్లోజ్ చేయకుండా ఈ జరిగిన లావాదేవీలు మొత్తం కూడా నల్లధనం రూపంలోనే కదా. కాబట్టి దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన నెస్టీ ఉంది. అదే సందర్భంలో రాష్ట్రంలో ప్రతి ప్రకృతి వనరు ఎక్కడెక్కడ ఎంత క్వాంటిటీ దోపిడీ గురైంది, ఎవరు బాధ్యులు అనేది స్పష్టమైన విచారణ జరగాలి అని అంటే ఆయా రంగ నిపుణుల ద్వారా ఒక ప్రత్యేక కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి. మినరల్ వెల్త్ కి సంబంధించి వాళ్ళు అంటే దాన్ని ప్రాపర్ గా అసెస్ చేయగలుగుతారు. అంటే ఇప్పటికీ ఏపీఎండిసి విజిలెన్స్ వాళ్ళు ఎంత తవ్వకాలు జరిగినాయి, ఎన్ని క్యూబిక్ మీటర్ల తవ్వకాలు చేశారు, వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ఎంత అతిక్రమణకి గురి చేశారు అనేది కొంతవరకు అసెస్ చేయగలిగే యంత్రాంగం నెట్వర్క్ వాళ్ళ దగ్గర ఉంది. కానీ వాళ్ళే కొల్యూడ్ అయ్యారు కదా, వాళ్ళు కూడా కొల్యూడ్ అయ్యే కదా, అదే యంత్రాంగం కదా ఈ రోజు కూడా ఉంది. వాళ్ళు కొల్యూడ్ అవ్వబట్టే ఇంత దోపిడీ జరిగింది కదా. కాబట్టి వాళ్ళ ఈ మైనింగ్ విజిలెన్స్ కన్నా మరింత నిష్ణాతులైన నిపుణులతో కూడిన కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి. వాళ్ళ ద్వారా ప్రతి మినరల్ వెల్త్ కు సంబంధించి ఎక్కడెక్కడ ఏ దోపిడీ జరిగిందనే నిర్దిష్ట సమాచారాన్ని వెలికి తీయాలి, ఆ బాధ్యులను ఐడెంటిఫై చేయాలి. ఇది కూడా ఏదో ఇండెఫినెట్ గా సంవత్సరాల తరబడి కొనసాగకుండా ఒక 6 నెలల్లోనో 9 నెలల్లోనో రిపోర్ట్ ఇచ్చేటట్టుగా ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ తోటి ఒక జ్యుడిషియరీ కమిటీనా లేకపోతే కొంతమంది అధికారుల కమిటీనా లేదు ఆయా రంగ నిపుణులతో కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ప్రభుత్వం సైమల్టేనియస్ గా విచారణ చేయాలి. ఏసీబీ విచారణ మీరు అన్నట్టుగా టైం బాండింగ్ పీరియడ్ లో ఇది క్లోజ్ చేయడము అనేది దీనికి సంబంధించి అంటే ప్రతి ఒక్కరిని బయటికి తీయడం అనేది సాధ్యమయ్యే పని అంటారా? వెన్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. ప్రభుత్వాలు కనుక చిత్తశుద్ధితోటి ఏ దురాగతానైనా వెలికి తీయాలి, ఏ దోపిడీనైనా అడ్డుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా దాన్ని సాధించగలిగే యంత్రాంగం ప్రభుత్వం దగ్గర ఉంది, పాలకుల దగ్గర ఉండాల్సింది ఆ విధమైన రాజకీయ చిత్తశుద్ధి, సంకల్ప బలం. అంటే రాజేష్ గారు మీరు అన్నది నిజమే. అంటే ప్రయత్నం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా దీన్ని సమూలంగా నాశనం చేయాలనుకుంటే ఎవరికైనా సాధ్యం. బట్ రాజకీయాలకు వచ్చేసరికి ఏంటంటే ఎక్కడో తీగ లాగినా కూడా దాని డొంకకు సంబంధించి ఎక్కడో కూటమి నుంచి వాళ్ళకు సంబంధించిన అనునాయులే ఉండొచ్చు, సిఫార్సులే రావచ్చు, లొంగక తప్పని పరిస్థితులే ఉండొచ్చు. వీటన్నింటినీ అధిగమించి ముందుకెళ్తుంది అని ఎంతవరకు అనుకోవచ్చు? వెళ్ళి తీరాలి. ఇవాళ ప్రజలు ప్రభుత్వానికి ఒక ఎజెండా ఫిక్స్ చేశారు. వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వ పెద్దల దోపిడీని అడ్డుకోగలుగుతారు అని ఒక నమ్మకంతో ఆ దోపిడీతోటి విసిగి వేసారిన ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి పార్టీలకి ఇంతటి ఘన విజయం కట్టబెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగా చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నట్టుగానే కనిపిస్తా ఉంది మనకి ఇవాళ. మనం ఎందుకంటే మొన్న 22వ తారీఖుకి 100 రోజులు పూర్తయింది ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి. అంటే ప్రభుత్వం వైపు నుంచి ఆ చిత్తశుద్ధి ప్రదర్శిస్తారనే ఆశిద్దాం, ఆ విధమైన విచారణ జరుగుతుందనే ఆశిద్దాం. అసలు సిసల దోషుల్ని ఏ కలుగుల్లో దాకుండా చుట్టుపట్టుకొని బయటికి లాక్కొచ్చి చట్టం ముందు, సమాజం ముందు, ప్రజల ముందు దోషులుగా నిలబెడతారని ఆశిద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ రాజేష్ గారు. నిజంగా అంటే మేము చేసిన ఇన్వెస్టిగేషన్ ఒక రకం అయితే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంకో రకం అనే చెప్పాలి. ఎందుకంటే చాలా కీలక పాయింట్లను ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వేది ఉన్నారు, అలాగే చూస్తూ ఊరుకున్న కలెక్టర్లు ఉన్నారు, దానికి సంబంధించి ఉన్నతాధికారులు ఉన్నారు, గనుల శాఖ మినిస్టర్ అయిన పెద్దిరెడ్డి ఏం చేస్తున్నారు. ఇన్ని లక్షల కోట్లు చేతులు మారుతూ ఉంటే సహజ సంపదను ఇంత అడ్డగోలుగా దోచేస్తుంటే అంటే అఫ్కోర్స్ వాళ్ళ ఖజానాకే వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా చూస్తూ ఊరుకోకపోతే ఏం చేస్తారనేది క్లియర్గా తెలుస్తున్నా. దీనికి సంబంధించి అప్పటి టీడీపీ గవర్నమెంట్ టీడీపీకి సంబంధించిన కీలక నేతలు ఎన్నో రకాల ఫైట్లు చేసినా వారిపైన అక్రమ కేసులు పెట్టి బనాయించి ఆల్మోస్ట్ ఆల్ ఏంటిది ఎంత హింసించారు, బాధించారని మనం చూడడం జరిగింది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఇటు వెంకటరెడ్డికి అంటే విధుల నుంచి పక్కకు తొలగించిన తర్వాత ఖచ్చితంగా దానికి సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి కదలాలి, హెడ్ క్వార్టర్స్ నుంచి కదలొద్దు అని చెప్పిన తర్వాత కూడా తనను పరారయ్యారు అని అంటే ఇంకా కూడా అధికారుల్లో
అంటే స్వామి భక్తి పోలేదు అనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇంత తిమింగలం చేతికి చిక్కినప్పుడు దానికి సంబంధించి అన్ని రకాల ఆధారాలు ఉండి యాక్షన్ తీసుకుందామని అడుగు వేసినప్పుడు అక్కడ హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసిన తర్వాత సదరు వ్యక్తి పరారయ్యారు అంటే ఇంకా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన స్వామి భక్తులు ఉన్నారు, ప్రభుత్వంలో జరుగుతున్న ఇన్ఫర్మేషన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారన్న విషయం అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం నిజంగా నిష్పక్షపాతంగా ఏం జరిగింది, ఎవరున్నా సరే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు అన్న మెసేజ్ని కనుక కూటమి ప్రభుత్వం అంటే తమను నమ్మి ఓటేసిన జనాలకు చెప్పగలిగితే చాలా సహజ సంపద సేవడంతో పాటు దాని మీద వస్తున్న ఆదాయం రాష్ట్రానికి వినియోగించుకోవచ్చు, అనేక కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు. తద్వారా ఏపీ ప్రభుత్వం అంటే నేతల ఖజానాలు, ఇలాంటి అధికారుల ఖజానాలు నిండకుండా ఏపీ ఖజానా నిండే అవకాశం ఉంటుంది. మరి గనుల గలీజ్కు సంబంధించి కూటమి ప్రభుత్వం ఎలా ముందుకెళ్లబోతోంది, మన అప్పసాని రాజేష్ గారు చెప్పినట్టుగా మరి ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి సంబంధించి వాళ్ళ కూపీలను ఎలా లాగబోతున్నారు, ఎలా ముప్పతిప్పలు పెట్టబోతున్నారు, రాబోయే రోజుల్లో తప్పు చేయాలనుకున్న అధికారులకు ఎలాంటి మెసేజ్ను కూటమి